హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాన్వీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా చాలా ఈజీగా పీతల ఇగురిని కొత్తగా ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి తినే కొద్ది ఇంకా తినాలనిపించే ఈ పీతల మసాలా ఇగురిని డెఫినెట్గా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అలాగే దీనికి కావాల్సిన తయారీ విధానం ఏంటో కూడా ఒకసారి తెలుసుకుందాం. ముందుగా ఒక 450 గ్రాముల పీతల్ని ఇలా శుభ్రం చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుని దీనికోసం మసాలాని తయారు చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఒక 1/2 టేబుల్ స్పూన్ షాజీరాని వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి. స్పైసీకి తగినట్టుగా 3 పచ్చిమిర్చిని వేసుకుని ఇవంతా కూడా లో ఫ్లేమ్లో ఇవి దోరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి ఇలా వేగాక ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయతో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు దీంట్లో 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని ఈ ఉల్లిపాయతో పాటు ఈ టమాటాలను వేయించుకోవాలి. ఉల్లిపాయ అనేది ఒక 40% మగ్గాక ఈ టమాటాలు వేసుకుని దీంట్లో 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని అలాగే రుచికి తగినంత ఉప్పుని వేసుకుని ఇవి టమాటాలు ఉల్లిపాయలు కూడా బాగా మగ్గేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని మగ్గించుకోవాలి. ఇలా అంతా కూడా చక్కగా కుక్ అయిపోయాక ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలా కొత్తిమీర కూడా వేసుకుని 1 నిమిషం పాటు కొత్తిమీర కూడా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇలా అంతా కూడా కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని చల్లారాక ఇది వేసుకుని దీంట్లోనే ఒక 1/2 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకుని అలాగే మెత్తటి పేస్ట్ లాగా దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ పీతలపై వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇదంతా కూడా పట్టేటట్టుగా ఈ పీతలకి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, స్పైసీకి తగినట్టుగా 1 టేబుల్ స్పూన్ కారాన్ని, 1 టేబుల్ స్పూన్ కారానికి 3/4 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ పీతలకు పట్టేటట్టుగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది పీతల కూరకి కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక దీంట్లో 2 పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకుని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 రెమ్మల కరివేపాకుని, గ్రేవీ కోసం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అంతా కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఆల్రెడీ ముందర కూడా వేసుకున్నాం కాబట్టి మసాలా మిక్స్లో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఇది దోరగా వేగాక ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ టమాటాలని ఇలా చెనుముక్కల కింద కట్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి. ఉల్లిపాయలని టమాటాలని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ టమాటాలు ఉల్లిపాయలు ఇలా మగ్గేంత వరకు వీటిని మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లో గ్రేవీ కోసం కొంచెం ఉప్పుని వేసుకోవాలి. ఆల్రెడీ ముందర కూడా వేసుకున్నాం కాబట్టి ఉప్పు అనేది చూసుకుని వేసుకుని ఇప్పుడు మనం తయారు చేసుకున్న పీతల మసాలా మిక్స్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా అంతా కూడా వేసుకున్నాక ఇప్పుడు దాంతోపాటు మిక్సింగ్ బౌల్లో ఒక 1/2 గ్లాస్ దాకా నీళ్ళని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఇది చాలా చక్కగా కుక్ అయిపోతుంది. అంతేకాకుండా స్లోగా ఇలా మంచి రంగు కూడా కూర అనేది వస్తుందండి. ఇప్పుడు మనకి గ్రేవీ అనేది ఎంత కన్సిస్టెన్సీలో కావాలంటే అంత కన్సిస్టెన్సీలో ఉంచుకుని ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర దీనిపైన వేసుకుని ఒకసారి అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా తినే కొద్ది ఇంకా తినాలనిపించే ఈ పీతల మసాలా ఎగ్ని ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం జాహ్నవి స్వీట్ హోమ్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ.